ఇంకో పక్క నేను మొన్న మాట్లాడాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీల పైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా, దీనిపైన అవగాహన తీసుకొస్తాను. ఆరోగ్యవంతమైన ప్రజలే రాష్ట్రానికి నిజమైన సంపదను నమ్మి అడుగులేస్తున్నాం. మందులు తినచ్చు, అవి కూడా కెమికల్సే. ఆపరేషన్ చేసుకోవచ్చు, బ్రహ్మాండమైన బాడీని దేవుడిస్తే మీరు కట్ చేయించుకుంటున్నారు. అది హార్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనమే కట్ చేయించుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎంతలా వైద్య సంరక్షణ చర్యలు తీసుకున్నా మీ సహకారం చాలా ముఖ్యం. మీ మద్దతు కావాలి. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఒక్క అర్ధ గంట మీరు చేస్తే మీ జోలికి ఎలాంటి రోగాలు రావు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ. ఆహారమే మందు, మీ వంటశాలే ఔషధశాల. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను. అయితే మీరు తినే ఆహారం మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాబోయే 50 సంవత్సరాలకు ఏం కావాలనో ఇప్పుడే ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయాలు చేసి ఆలోచనలకు నేను ఎప్పుడూ శ్రీకారం చుడతాను. ప్రజల భవిష్యత్తు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఎంత ఎక్కువ పనిచేస్తే ఆ రోజు అంత తృప్తి నాకు. ఈ జిల్లాలో పుట్టాను, మీ కళ్ళ ముందు పెరిగాను, అనునిత్యం నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. నిరంతరం నేర్చుకుని మీ జీవితాలు బాగు చేయాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి లేదు.